అన్నా కాదు మీరు ఓకే రైట్ చూడండి ఇదే ఫోటో మనం చూడరా ఓకే తగ్గకుండా ఇది చేయాలి. తర్వాత నీకు ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండు? పోయినసారి 41, 50 గ్రాములు 10 గ్రాములు కూడా ఎక్కువ ఇది కాకుండా. ఆ తర్వాత ఏంటి, నువ్వు ఖచ్చితంగా వాళ్ళకు సీట్ ఇవ్వాలి. పట్టుకోక సార్ వాయిని ఇటు చూడు ఎన్నుకున్న వాడతలే సార్ చూడండి సార్ పంపిస్తలే తీయన సెల్ రారా అటు ఉండు కాదా కొంచెం నమ్మలే రోజు శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాలైనటువంటి సహకార సంఘం ద్వారా మరియు ఐకేపీ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారి విజయరామరావు ఆదేశాల మేరకు ఈరోజు వరి ధాన్యం సెంటర్లను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చింది. 2-3 రోజులలో మిల్ అలాట్మెంట్ కానీ లారీ అలాట్మెంట్ అయినతో మిల్లులకు ధాన్యాన్ని పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సెంటర్ ఇన్ఛార్జీలు కూడా కొంచెం రైతులకు సూచనలు ఇచ్చుకుంటూ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న కాడ కొంచెం సరి చేసుకుంటూ వారి రైతుల విన్నపాలు వింటూ వారి ధాన్యాన్ని చక్కగా కాంటాలు పెట్టి ఎలాంటి అవకతవకలు లేకుండా, అంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒక 41 కిలో కాంటాయి పెట్టి 41 కిలో ఒక సంచి వెయిట్ పెట్టి తరుగు కానీ ఎలాంటి లేకుండా మిల్లులకు పంపించే విధంగా ఇప్పటికీ గత 4-5 సార్లు ఇట్లా పోయినాయి. అలాగే ఈ సన్న వడ్లకు కూడా మద్దతు ధర ప్రకటిస్తూ అలాగే 500 రూపాయలు బోనస్ కూడా ఒక మన అమౌంట్ వాడగానే 4-5 రోజుల లోపల బోనస్ కూడా పడుతుంది. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనస్ కూడా చెల్లింపు కూడా జరుగుతుంది. కావున రైతులందరూ గమనించి ఎలాంటి మీరు ధాన్యాన్ని పక్కకు అమ్మకుండా సెంటర్లోనే పోసి అమ్మాలని మేము మీ అందరికీ సూచనలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రకృతి కొంత రైతు విషయంలో వ్యతిరేకతగా ప్రదర్శిస్తున్నట్టుగా మనం కనిపిస్తూ ఉన్నది కనుక దయచేసి మీ సొంత టార్పాలిన్లైనా వీలైనన్ని మరి సెంటర్లలో కొన్ని అందించగలుగుతారో అందరికీ అందించలేరు కనుక వాటిని కొంచెం మీరు జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పెద్దలు విజయన్న గారు చెప్పిర్రు, కాస్త మరి తడిచినటువంటి ధాన్యం మీద ఉప్పు నీళ్ళు కనుక చల్లితే అవి మొలకెత్తకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కనుక మరి రైస్ మిల్లర్తో మనకు ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి క్రమంలో మరి ఆలోచనలు చేసారు కనుక దయచేసి ఈ సెంటర్లు చూసేటువంటి తల్లి నువ్వు
కొంచెం అక్కడక్కడ తడిచినటువంటి వాటి మీద ఇట్లా బకెట్లో నీళ్లు తల్లి చిలకరించినట్టయితే అవి మొలకెత్తేటువంటి అవకాశం ఉండదు. ఇబ్బంది అయినట్టయితే చెప్పండి. దేవుడి దయ వల్ల ఈ రోజు నుంచి వర్షాలు పోవాలని అందరం మొక్కుదాం. ఒకనాడు కావాలని ఏడ్చాం, ఇక్కడ నుంచి అద్దని దేవుడికి మొక్కుదాం. ఎందుకంటే 48 గంటల్లో డబ్బులు వస్తాయని పెద్దలు విజయన్న గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో కూడా మరి బోనస్కు సంబంధించి మరి ఒక వారం రోజులలో వర్షాకాలం బోనస్ వచ్చింది. ఇప్పుడు కూడా సన్నవడ్లకు 500 బోనస్ వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సందేహం కూడా లేదు. కనుక మీరు మ్యాచర్ ఏదొస్తే అది చివరి కుప్పనా మొదటి కుప్పనా ఎప్పుడొచ్చింది మనకు సంబంధం లేదు. ఒక రైతు ఖాళీ అయితే కొంత టెన్షన్ తగ్గిపోతుంది. కనుక మనం రైతుల కోసమే ఉన్నాం కనుక తప్పనిసరిగా మీరు సేవలు అందించండి. ఏదన్నా ఇబ్బంది ఉంటే వీళ్ళందరూ మీకు అందుబాటులోనే ఉంటారు కనుక చెప్పండి. రైతులు కూడా కొంచెం మీరు దయచేసి మరి ప్రకృతి వల్ల కనుక మనం ఏం చేయలేమన్నటువంటి పరిస్థితి. ఇది మానవ ప్రయత్నంతోనే అయ్యేదైతే తప్పకుండా చేయొచ్చు. కానీ తడిచినా అమ్మిచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని పెద్దలందరూ చెప్తున్నారు కనుక కొంచెం తడవకుండా చూడండి, అవి మొలకెత్తకుండా చూడండి. ప్రజల ఆశాజ్యోతి, రైతు బిడ్డ, రైతు నాయకుడైనటువంటి ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారి యొక్క స్ఫూర్తి ఆలోచనతోటి ఏదైతే నిన్న శ్రీరాంపూర్, ఆ తర్వాత కూనారంలో కూడా సెంటర్లు వారు ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ప్రకృతి ఇప్పటిదాకా చైర్మన్ సాబ్ చెప్పినట్టు కనికరించేటువంటి అవకాశం లేదు కాబట్టి మ్యాచర్ వచ్చినటువంటి రైతులందరికీ కూడా తొందరగా కాంట పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. గతంలో మనము 2014 నుంచి ఆ తర్వాత మొన్న 2023 వరకు కూడా చూసినాం. అంటే మేము కూడా కొంత భాగం చూసినటువంటి సందర్భం ఉన్నది. రైతులందరినీ కూడా నిలువున ముంచి అరగాలం కష్టపడ్డటువంటి రైతుకు 5 కిలోల నుంచి మొదలు పెడితే 18, 15, 16 కిలోల వరకు కూడా కటింగ్ చేసినటువంటి దాఖలాలు, రైతులు ఏడిచినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అదే 2023లో ఈ ప్రజల యొక్క ఆలోచన మేరకు, రైతుల యొక్క ఆలోచన మేరకు విజయరమణారావు ఎమ్మెల్యే అయితే మా కష్టాలు పోతాయనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ముందుకొచ్చి విజయన్న ఒకటే చెప్పడం జరిగింది. మీరు నన్ను నమ్మండి, 1 కిలో గింజ కటింగ్ లేకుండా కూడా మీకు మిల్లర్లతోటి కొనిస్తా, మీకు ఇబ్బంది లేకుండా చూస్తా, అవసరమైతే కలెక్టరేట్ ముందు బట్టేసుకొని పండుకొనైనా మీకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతో చెప్పిన దానికే నిదర్శనం ఈరోజు 4 పంటలు అయిపోయినాయి. 4 పసల్లో కూడా 1 గింజ కటింగ్ లేకుండా 41 కిలోతోటి ఈనాడు జోకిచ్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. 41 కిలో ఏదైతే మీరు కాంట పెట్టాలి, ఆ తర్వాత రైతులకు అకనాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వాలి, ఏ రైతుకి ఎన్ని క్వింటాలు అనే ఉద్దేశంతో వాళ్ళు రాసియాలి. ఆ తర్వాత అదే రోజు ట్రక్ షీట్ తీసుకొని వచ్చి తెల్లారే ఆన్లైన్ చేస్తే 48 గంటల డబ్బులు రైతులకు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు ఐటీ ఉన్నట్టు ప్రకృతి మనకు అనుకూలంగా లేదు కనుక రైతులు కూడా దాన్ని గమనించి తాటిపత్రులు కూడా అందరూ కొద్దిగా జాగ్రత్త పడాలని కోరుతూ, అదేవిధంగా నిన్న ఎమ్మెల్యే గారు శ్రీరాంపూర్లో మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత సారణ గారికి తమీవి ఇవన్నీ వానకాలం ఇట్లా ఉన్నది, ఇదంతా కొడుతుంది, రైతులు కూడా ఇబ్బంది పడద్దు, నేను లేకున్నా మీరు అన్ని సెంటర్లు ఓపెనింగ్ చేయమని సారణ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేమందరం కలిసి కూడా రైతులు ఏ విధంగా కూడా మన వలన నష్టపోవద్దని విధంగా ఈరోజు ఈ సెంటర్లని ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సెంటర్ ఇన్ఛార్జీలు కూడా అన్ని గ్రామాలు, ప్రతి గ్రామంలో సెంటర్ ఇన్ఛార్జీలు కూడా గమనించాలి. ఫస్ట్ గింజ కటింగ్ లేకుండా ఎమ్మెల్యే గారు ఏదైతే 4 ఫసలు, ఇది 5వ ఫసలు, గింజ కటింగ్ లేకుండా ఏదైతే ఆయన మాట ఇచ్చిండ్రో ఆ మాటకు కట్టుబడి మీరందరూ కూడా నిలబడి ఎమ్మెల్యే గారికి చెడు పేరు తేకుండా మంచి పేరు తేవాలని కోరుతూ ఆయన ఈ మిల్లర్లను ఒప్పించి గింజ కటింగ్ లేకుండా ఇది 5వ ఫసలు ఆయన చేస్తారు. నిన్న కూడా వారు చెప్పిండ్రు గింజ కటింగ్ లేకుండా చేస్తామని. ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా మంచిగా లేకుండా మా సారణ కానీ ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేయమని చెప్పడం జరిగింది. వారు మీద ఏ ఇబ్బంది అయినా మీకు చూసుకుంటారు కనుక మీరు సెంటర్ ఇన్ఛార్జీలు అవకతవకలు చేయకుండా మంచి చేయాలని, రైతుల దగ్గర మంచి పేరు తేవాలని. గురుస్వామి గారు, అమ్మగారు, తర్వాత జయేంద్ర గురుస్వామి, శ్రీమల జయేంద్ర గురుస్వామి గారు. దీపమంగా పడిదాంతం వల్ల ఇక్కడ మీరు పక్కన జరగాలి. ఇంకా కమిటీ కమిటీ అంతా ఎటు అని చెప్పాను కదా, పడిదాంతం అయితే కమిటీ అంతా ఎటు, ఓన్లీ పడిదాంతమే అటు. మీరు కొంచెం మీ ప్రెసిడెంట్ కొంచెం మీరు
పోటీలో ఉన్నాడు. వెరీ గుడ్, సూపర్. అలా రావాలి పోటీతో. 1 లక్ష రూపాయలు దీపాన్ని స్వామి మండలాభిషేకంలోపే 2-3 రోజుల్లోపే అది తెప్పించి మన దేవాలయంలో వెలిగించే మార్గం చేయాలి. వెరీ గుడ్. గట్టిగా పడింది. అమ్మాయికి అల్లుడికి ఒక చైన్ వేస్తా, బ్రేస్లెట్ వేస్తా, ఒక బీరువా కొనిస్తా, తర్వాత టప్పర్ వేర్ బాటిల్ పంపిస్తా, ఒక గంటకు ఒక దీపం, ఒక మట్టి చిప్ప. ఇది కాదు సైజు దీపం కూడా, ఇది కాదు. ఇది అన్ని దేవాలయాలు దానికంటే పెద్ద దీపాలు ఈ కొడం అంటారు, ఇది కుంభకోణం కొడం అంటారు. ఇది ఎప్పటికీ దేవాలయంలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఎవరు మహానుభావులు? ఎవరు ఆ మహానుభావులు? ఫోన్ తీసుకోండి, ఫోన్ తీయండి, మీకు చాలా కావాలి. నేను అనుకోవచ్చు రిపీట్ అవ్వాలి చేయదు. నేను ఈ రోజు మాత్రమే అనుకున్నా. నేను ఈ రోజు కదా ఫ్రెష్ స్వామి కొంచెం జరుగు స్వామి. హారతి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కదా. మరి అవన్నీ వాట్సాప్ ద్వారా చూసేటువంటి భాగ్యం మన జేబులోనే ఉన్నది కదా. ఎందుకు మనం భయపడడం? ఎందుకు మనం బాధపడడం? హిందుత్వం అనేది ఒకటి. ఈ శిక్షణలో భాగంగా 1 వారం రోజుల పాటు ఈ కార్యాలయం రావడం జరిగింది. 2025 ఉన్నది కూర్చో. సో దాంట్లో భాగంగా నా ఫస్ట్ కలెక్టరేట్ శ్రీరాంపూర్ అండి. ఈ శిక్షణలో భాగంగా 1 వారం రోజుల పాటు ఈ కార్యాలయం రావడం జరిగింది. 2025 ఉన్నది. సో దాంట్లో భాగంగా నా ఫస్ట్ కలెక్టరేట్ శ్రీరాంపూర్ అండి. వందనమ
శరణమప్ప కరుణించప్ప శరణమప్ప వందనమప్ప భగవతి శరణం దేవి శరణం శరణం శక్తి శరణం అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో కవర్ అయితే దగ్గర ఒకసారి అయ్యప్ప శరణం స్వామి శరణం రాజా కుమారనే తల్లికే ఇచ్చిరట అయ్యప్ప 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 శరణ శరణం అయ్యప్ప పాదం భగవతియే ఈశ్వరియే శరణమయ్యప్ప అయ్యప్ప చింతన తోం తోం అయ్యప్ప చింతన తోం తోం అయ్యప్ప చింతన తోం తోం అయ్యప్ప 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 చింతన తోం తోం అయ్యప్ప చింతన తోం తోం మా స్వామి ఉయ్యాల